హలో ఎవ్రీవన్. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డిప్లొమా ఎగ్జామినేషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ C16, C20, C23 అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటెడ్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. క్లియర్ కట్గా ఎండ్ వరకు చూడండి. మళ్ళీ మీరు ఇంకొకరికి చెప్పాలే తప్ప మీరు ఇంకొకరికి అడగకూడదు. ఎప్పుడు ఎగ్జాము, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీ పేమెంట్ డేట్స్ ఏంటి అనేది వీడియోలోనే మొత్తం చెప్పేస్తాను. కాబట్టి మీకు ఎక్కడ నోటిఫికేషన్ కూడా చూడక్కర్లేదు. జస్ట్ నేను చెప్పేది వినండి అంతే. ఎవరికన్నా మీరు C16 కానీ, C20 కానీ, C23 కానీ, M1లో కానీ, M2లో కానీ, M3లో కానీ మీ కోర్స్ డౌట్స్ ఉన్నాయి, మీరు క్రియేట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు కోర్స్ తీసుకోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు క్లియర్ కట్గా పాస్ అవ్వడానికి ఆ వీడియోస్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. విత్ నామినల్ ఫీ మీరు కావాలంటే తీసుకోవచ్చు. మీకు రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే, దెన్ ఇప్పుడు స్కెడ్యూల్ చూద్దాం. మనకి చాలా త్వరగా ఉంటాయి ఎగ్జామ్స్ ఈసారి, ఎందుకంటే నార్మల్గా వచ్చాయి. విత్ రిఫరెన్స్ టు ది అబౌవ్ సబ్జెక్ట్, detailed notification inviting applications for eligible candidates under C23, C20, C16 and working professionals of C23 and year 2020 for regular and supply examinations scheduled to commence from 23/3/2026. That means March 23rd నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కాపీ ఆఫ్ నోటిఫికేషన్ మస్ట్ బి డిస్ప్లేడ్. ఇదంతా ఓకే విల్ సి. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అన్నీ ఉన్నాయి. ఏ బ్రాంచెస్ ఏ కరికులం వాళ్ళు అలౌడ్ అనేది చెప్తాను వినండి. C23 రెగ్యులర్ అండ్ సప్లీ ఉంటుంది. అప్లికబుల్ బ్రాంచెస్ అన్నీ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఓకే ఇవి ఉంటాయి. C20కి కూడా మెన్షన్ చేశారు అండ్ C16కి కూడా సప్లిమెంటరీ మాత్రమే ఉంటాయి. C20కి కూడా సప్లిమెంటరీ మాత్రమే ఉంటాయి. ఏ సెమిస్టర్స్ ఎలిజిబుల్ అనేది మెన్షన్ చేశారు. ఎండ్ వరకు వినండి, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను. డిప్లొమా ఇన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫార్మసీ వాళ్ళకి కూడా రెగ్యులర్ అండ్ సప్లీ అండ్ వాళ్ళ యొక్క సెమిస్టర్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి. అండ్ ఫీ పేమెంట్ రిలేటెడ్గా చెప్తాను వినండి. నీట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకో దాంట్లో ఇవ్వడం జరిగింది. ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీ స్ట్రక్చర్, ఎగ్జామినేషన్ పర్టికులర్స్ ఫర్ రెగ్యులర్ అండ్ సప్లీ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ది డిప్లొమా ఎగ్జామినేషన్ థియరీ అండ్ ప్రాక్టికల్ మార్చ్ ఏప్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి క్లియర్ కట్గా. C16 వాళ్ళైతే 2016 2017, 2018 బ్యాచెస్లో ఎవరైతే డిప్లొమాలో అడ్మిట్ అయ్యారో C16 బ్యాచ్ వాళ్ళు ఈ పర్టికులర్ మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ రాయడానికి నాట్ ఎలిజిబుల్. క్లియర్గా ఇచ్చేశారు. 2016 to 17, 17 to 18, 18 to 19 వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే C16 బ్యాచ్ 2019 to 20, 2018 to 19 3.5 years, అంటే కెమికల్ రిలేటెడ్ కొంతమంది 3.5 years వాళ్ళు ఉంటారు కదా, 2019 to 20 3.5 years బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ లాస్ట్ మెర్సీ. దీని తర్వాత మళ్ళీ ఉండదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత C20 స్కీము మొత్తం అందరూ కూడా ఎలిజిబులే యాజ్ ఆఫ్ నవ్. అయితే ఇంకా కూడా మీకు లాస్ట్ మెర్సీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందరూ ఎలిజిబుల్ C20 వాళ్ళు సప్లీ రాయడానికి. C23 వాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్ సప్లీ రాసుకోవడానికి. ఓకే, అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ C23 వాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్. ఫార్మసీ ఇయర్ 91 ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అప్ టు 2020 to 2021 నాట్ ఎలిజిబుల్ అని రాశారు. ఇవన్నీ మీరు చదువుకోండి ఫార్మసీ రిలేటెడ్గా క్లియర్ కట్గా స్క్రీన్ షాట్ తీసుకొని. ఓకే, మన స్టూడెంట్స్ ఎక్కువ ఫార్మసీ ఉంటారు కాబట్టి నేను పిన్ చేయట్లేదు ప్రత్యేకంగా. అండ్ ఫీ వచ్చేసినప్పటికీ ఫార్మసీ కోర్స్ కాకుండా డిప్లొమా రెగ్యులర్ సప్లీకి కానీ 550 రూపీస్ అయితే పే చేయాలి సెమిస్టర్కి. ఓకే, ఫార్మసీ కోర్స్కి అయితే 800 రూపాయలు. అండ్ పాస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఫీ ఫర్ పాస్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ రెగ్యులర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో హూ గాట్ ఎలిజిబిలిటీ టు రైట్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే, ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే C23 స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళు పాస్ సర్టిఫికేట్కి 600 రూపీస్ అడిషనల్గా ఫీ పే చేయాలి ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ రాయాల్సిన స్టూడెంట్స్. ఓకే, కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్లో పే చేస్తుంటారు. నన్ను అడిగితే ఎవరైతే థియరీ రాశారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. లేట్ పేమెంట్ చేస్తే మీకు 1150 రూపాయలు, ఐ మీన్ ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీ, మీరు లేట్ పేమెంట్ చేశారనుకోండి 1150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. తత్కాల్ స్కీమ్లో పే చేస్తే 3000 రూపాయలు. అండ్ ఎవరికైతే అటెండెన్స్ తక్కువ ఉందో వాళ్ళకి 800 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పర్టికులర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ C23 కరికులం షెడ్యూల్డ్ ఫ్రమ్ 2020 మార్చ్ 23rd నుంచి ఏప్రిల్ 4th వరకు అయితే జరుగుతాయి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చారు. చూడండి,
రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆఫ్ C23 స్టూడెంట్స్, C23 రిమైనింగ్ కాదు, 23rd మార్చ్ నుండి 4th ఏప్రిల్ వరకు జరుగుతాయని బ్రాంచెస్ అందరూ ఇచ్చారు. ఏమేమి ఉంటాయంటే C23 వాళ్ళకి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ జరుగుతుంది, థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ జరుగుతుంది, ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ జరుగుతుంది. అండ్ అలానే నోట్, 5th సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ది బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఓన్లీ. అంటే ఎవరైతే ముందుగా 5th సెమిస్టర్ మొన్న ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ రాశారు కదా, వాళ్ళ ఎవరికి కూడా సప్లీ ఉంటే ఇప్పుడు కండక్ట్ చేయరు. ఓన్లీ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ మాత్రమే ఇప్పుడు కండక్ట్ చేస్తారట. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇన్స్టెంట్ సప్లీ ఉంటుంది, అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత C20 స్టూడెంట్స్కి కూడా 23rd మార్చ్ నుండి 4th ఏప్రిల్ వరకు జరుగుతాయి. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఇయర్ 3rd, 4th అండ్ 5th సెమిస్టర్ సప్లీస్ జరుగుతాయి. ఓకే, అండ్ కొన్ని బ్రాంచెస్కి సపరేట్గా మెన్షన్ చేశారు ఏమేమి జరుగుతాయని, అవి కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ C16 ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారో, మీరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఎప్పుడంటే వాళ్ళకి కూడా 23rd నుంచి 4th ఏప్రిల్ వరకు జరుగుతాయి. 1st, 3rd, 4th, 5th సెమ్స్ జరుగుతాయి. ఓకే, అండ్ ER20 కరికులం ఇది, అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ C23 కరికులం కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి, పర్టిక్యులర్స్ ఆఫ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఆఫ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ C23 కరికులం స్కెడ్యూల్డ్ ఫ్రమ్ 6th 4, 2026 టు 13 4, 2026. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అదేంటి అంటే ఇప్పుడు ఎవరికైతే సెకండ్ ఇయర్ అంటే 4th సెమ్ అవుతుందో C23 రెగ్యులర్ బ్యాచ్కి, అండ్ అలానే C23 థర్డ్ ఇయర్ రెగ్యులర్ సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంట 6th ఏప్రిల్ టు 13th ఏప్రిల్ మధ్యన కండక్ట్ చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్ రాస్తారో రెగ్యులర్ వాళ్ళకి 6th ఏప్రిల్ నుండి 13th ఏప్రిల్ వరకు కండక్ట్ చేస్తారు. ఓకే, ఇగోండి చూసారా, 4th సెమ్ అండ్ 5th సెమ్ బ్యాచ్ 2. ముందు ఏంటన్నా మరి చెప్పావు నువ్వు ఆల్రెడీ C23 స్టూడెంట్స్ కంటే, అది C23 స్టూడెంట్స్కి సప్లీ కోసం చెప్తున్నారు. ఇక్కడ 23rd మార్చ్ నుండి 4th ఏప్రిల్ వరకు C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ సప్లీ, థర్డ్ సెమ్ సప్లీ, 4th సెమ్ సప్లీ అవుతుంది తప్ప ఎక్కడా కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ కోసం మెన్షన్ చేయలేదు. ఎవరైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 6th ఏప్రిల్ టు 13th ఏప్రిల్ అయితే మీకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, 4th అండ్ 5th సెమ్ బ్యాచ్ 2 వాళ్ళకి. ఓకే, సో చూసుకోండి, ఇవన్నీ కూడా నీట్గా చెక్ చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ డిప్లొమా ఎగ్జామినేషన్, థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. ప్రాక్టికల్ ఆఫ్టర్ థియరీ అవుతాయి అంట. కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు, మనం చూసాము, ఇప్పుడే చదివాం కదా, అవన్నీ మళ్ళీ నీట్గా ఇక్కడ ఇచ్చారు టేబుల్లోని. ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది 5/2/2026 అంటే Feb 5th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే వితౌట్ పెనాల్టీ 23rd Feb ఎండ్ అవుతుంది. విత్ పెనాల్టీ 27th Feb వరకు ఉంటుంది. అండర్ తత్కాల్ స్కీమ్ March 21st వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాండేషన్ ఫీ C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి, రెగ్యులర్ స్టూడెంట్స్కి 21 మార్చ్ వరకు పే చేసుకోవచ్చు. అండ్ 4th అండ్ 5th సెమ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్కి కాండేషన్ ఫీజు మీకు కాండోనేషన్ ఫీజు 2nd ఏప్రిల్ వరకు కూడా పే చేసుకోవచ్చు. ఓకే, తర్వాత లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ సెషనల్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అది మనకు అనవసరం, ప్రాబ్లం లేదు. అండ్ పేమెంట్ చేసేటప్పుడు నీట్గా పే చేయండి. ఇనెలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఎగ్జామినేషన్కి ఫీ అనేది పే చేయొద్దు. పే చేస్తే మీకు క్యాన్సిల్ అక్కడక్కడ మీకు హాల్ టికెట్ జనరేట్ అవ్వదు. అవన్నీ కూడా ఇక్కడ రాశారు, సో క్లియర్ కట్గా చూసుకోండి. ఓకే, అంతే. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది, చాలా క్లియర్ కట్గా ఉంది. ప్రతి ఒక్కటి కూడా డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ టైం ఇంత క్లారిటీగా మెన్షన్ చేసి ప్రతి ఒక్కటి మీకు ఇచ్చారు. జాగ్రత్తగా విని అర్థం కాకపోతే ఇంకొకసారి కింద కమెంట్స్లో అడగడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.